హాయ్ అండి. వెల్కమ్ టు మన్వి టాక్స్. చాలా రోజులైంది కదా నేను వీడియో పెట్టి. యాక్చువల్‌గా కొంచెం టైం కుదరక నేను వీడియో చేయలేదు. వీడియో అయితే రికార్డ్ చేశాను. బట్ నాకు అది పోస్ట్ చేయడానికి టైం సరిపోలేదు. ఈరోజు ఏంటంటే నేను నా డయట్ ప్లాన్‌లో నేను ఏం నట్స్ తింటాను, సీడ్స్ ఏంటి అవన్నీ మీకు చూపిస్తాను. యూజెస్ అన్నీ మీరు గూగుల్ చేసుకున్నా తెలుస్తది. బట్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఏ టైము అన్నీ మీకు చెప్తాను నేను. నాకైతే చాలా రిజల్ట్ కనిపించింది. సో అవన్నీ నేను మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే పంకిన్ సీడ్స్ అండి. పంకిన్ సీడ్స్ రోజు ఒక 20-25 తినొచ్చు. ఇంట్లోనే గుమ్మడికాయలు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇవి బయటకు తీసి ఎండలో పెట్టుకుని కూడా తింటారు. కానీ అలా అవైలబిలిటీ లేని వాళ్ళు బయట కొనుక్కుని తినడానికి కూడా బాగుంటాయి, ఎంజాయ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ మెకాడేమియా నట్స్. ఇవి చూడ్డానికైతే కొంచెం ఫ్యాట్ కంటెంట్ లాగా అనిపిస్తుంది, బట్ చాలా హెల్దీ ఫ్యాట్. సో వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. డయాబెటీస్ వాళ్ళకి కూడా మంచిదంట. సో ఇది ఒక చిన్న, నేను ఎక్కడికో వెళ్తే నాకు ఈ యూజెస్ అన్నీ చెప్తే నేను ఒక దగ్గర కొన్నాను. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ అప్పుడప్పుడు తీసుకుని తినడానికి అయితే ఓకే. అండ్ నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడం. టేస్ట్ అయితే క్యాష్యూ నట్ లాగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. నేను రోజు ఒక 3 or 4 తింటున్నాను. ఎవరికైనా ఇవి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటే తీసుకుని తినండి. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చూడడానికి మార్ష్మెల్లోస్లా ఉంటాయి, కానీ టేస్ట్ అయితే చెప్తాను కదా, చాలా చాలా బాగుంటాయి. దీంతో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నేను నెక్స్ట్ టైం వీటి చెట్లు ఎలా ఉంటాయో కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి వాల్నట్స్లో కూడా సేమ్ మకాడమియా నట్స్ లాగా హెల్దీ ఫ్యాట్ ఉంటుంది. ఈరోజు రేపు ఇవి వాల్నట్స్ అందరూ తింటున్నారు. నేనైతే ఒక 3 or 4 తింటాను రోజు. మీరు తినే క్వాంటిటీ ఆఫ్ నట్స్ బట్టి వాల్నట్స్ కూడా మీరు ఒక 5 or 6 తినొచ్చు రోజు. ఇంకా గ్లాస్ కంటైనర్లో దాచుకోవడానికి ఇవి ట్రై చేయండి, బికాజ్ ఇవి కొంచెం స్మెల్ ఈజీగా వస్తాయి. ఆయిల్ స్మెల్ కానీ అటువంటి ఫ్యాట్ ఎక్కువ కదా. సో ఇవి గ్లాస్ కంటైనర్లో దాచుకుంటే ఇంకా బాగుంటాయి టేస్ట్. నెక్స్ట్ వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా రోజు ఒక 20 తినొచ్చు. అండ్ ఇవి రోస్టెడ్ సన్ఫ్లవర్ సీడ్స్ నేను చూపిస్తున్నవి అయితే. సో కొంచెం సాల్ట్గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా ఎంజాయ్ చేయడానికి, తినడానికి నాకైతే ఇవి చాలా ఇష్టం పర్సనల్గా. ఎక్కువ నిల్వ ఉండేవి మాత్రం తీసుకోవద్దు, ఎందుకంటే ఆయిల్ స్మెల్ ఈజీగా వస్తాయి. సన్ఫ్లవర్ ఆయిల్ స్మెల్ ఈజీగా వచ్చేస్తాయి. సో మీరు ఫ్రెష్గా కొనుక్కుని త్వరగా తినేసి మళ్ళీ కొన్ని తెచ్చుకోవడం అలా బెస్ట్, ఒకేసారి ఎక్కువ తీసుకునే కంటే. కానీ వీటి వల్ల కూడా చాలా చాలా మంచి ఉపయోగాలే ఉన్నాయి. సో మీకు ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటే ఇవి కూడా తెచ్చుకోండి. న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ సన్ఫ్లవర్ సీడ్స్లో బేసిక్గా. సో అందుకని ఇవి కూడా ఎక్కడైనా ఉంటే మీరు తెచ్చుకొని ఇవి కూడా ప్రిఫర్ చేయండి మీ డైట్లోకి. నెక్స్ట్ వచ్చి పిస్తా అండి. పిస్తా నేను రోజు ఒక 5 or 4 తింటాను. ఇవి కూడా కొంచెం ఫ్యాట్ కంటెంట్ లాగా అనిపిస్తాయి. సో దానివల్ల ఏంటంటే మీకు త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. ఇవి కొన్ని తినేటప్పటికే మీకు చాలా ఫుల్ అయిపోయినట్టు పొట్టాలనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వాటర్ మెలాన్ సీడ్స్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. చాలామంది ఫిష్లో ఎక్కువ ఉంటుందని తింటారు. సో అదే సేమ్ కంటెంట్ దీంట్లో కూడా ఉంటుంది వాటర్ మెలాన్ సీడ్స్లో. సో ఫిష్ బదులు ఎవరైనా ఇది తినాలనుకుంటే ఇవి కూడా తినొచ్చు. అండ్ చాలా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఎవరికైనా ఎనర్జీ త్వరగా రావాలంటే కూడా ఇవి పిక్ చేసుకుని తినొచ్చు. రోజు కొంచెం హ్యాండ్ఫుల్ తీసుకుంటే సరిపోతాయి. నెక్స్ట్ అంజీర్, వీటినే ఫిగ్స్ కూడా అంటారు ఇంగ్లీష్లో. తాటి చేప టేస్ట్ వస్తుంది నాకైతే ఇవి తింటే, చాలా ఇష్టం. ఎందుకో తినడానికి అయితే ఎంజాయ్ చేస్తా, కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి. నేనైతే రోజు ఒకటి తింటాను. సో ఇది మీరు చెప్పా కదా, మీరు తీసుకునే డ్రై ఫ్రూట్ క్వాంటిటీ బట్టి 1 or 2 తినొచ్చు. ఇది కూడా టేస్ట్ స్వీట్గానే ఉంటుంది. బాదం అయితే సోక్డ్ బాదం తీసుకుంటాను నేనైతే. చాలామంది డైరెక్ట్గా కూడా తింటారు. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదని నేనైతే అబ్జర్వ్ చేశాను. వెయిట్ లాస్కి, ఇంకా కొంచెం ఆకలి తక్కువ వేయడానికి బాగుంటుంది. బీపీ కూడా కంట్రోల్లో ఉంచుతుందంట. సో ఇది రోజు తినడానికి ప్రిఫర్ చేయండి. హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది. ఈరోజు రేపు ఇవి కూడా అందరూ తింటున్నారు కదా. అండ్ ఇవి వచ్చి ఎండు ఖర్జూరము.
ఇవి నైటే నానబెట్టేసుకుని వాటర్లో మార్నింగ్ ఆ వాటర్ తాగేసి ఆ ఎండు ఖర్జూరం కూడా కొంచెం ఒలుచుకుని తినేస్తే చాలా మంచిది. పిల్లలకి గ్రేప్ వాటర్ పడతారు కదా, అవి కూడా దీంతోనే చేస్తారు, చాలా మంచిది హెల్త్కి అయితే. సో మామూలు ఖర్జూరంతో పాటు ఎండు ఖర్జూరం కూడా తినడానికి ట్రై చేయండి. వీటికి మళ్ళీ సెపరేట్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, సో ఇవి కూడా ప్రిఫర్ చేయడం మంచిది. ఇది నార్మల్ ఖర్జూరమే, లేడీస్కి అయితే చాలా చాలా మంచిది. రోజు ఒక 3 or 4 తింటే ఇంకా మంచిది. లేని వాళ్ళు ఒక 2 or 1 ఎలా అయినా ప్రిఫర్ చేయండి, మీరు తీసుకునే డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ బట్టి. అగైన్ చెప్తున్నాను మళ్ళీ మీకు, ఇక్కడైతే కొంచెం జ్యూసీ డ్రై ఫ్రూట్ జ్యూసీ ఖర్జూరం దొరికింది నాకు, ఇది చాలా నచ్చింది. సో లేడీస్కి ఎస్పెషల్లీ ఖర్జూరం చాలా చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చి చియా సీడ్స్ మీకు అసలు హెయిర్కి కానీ వెయిట్ లాస్, స్కిన్, మీరు ఎలా తినాలంటే డెజర్ట్స్లో వేసేసుకోవచ్చు. మీరు ఏమైనా కేక్స్ అలాంటివి ప్రిపేర్ చేసుకోవాలంటే దేంట్లో అయినా వేసుకోవచ్చు చియా సీడ్స్, లేదంటే వాటర్లో కలుపుకునైనా తాగొచ్చు. అన్ని యూజెస్ ఉన్నాయి అసలు. నెక్స్ట్ సబ్జా సీడ్స్ కూడా సేమ్ చియా సీడ్స్ లాగానే, అండ్ బాగా వేడి చేసినప్పుడు కూడా ఈ 2 సీడ్స్ ఎక్కువ తీసుకుంటారు. కొంచెం వాటర్లో షుగర్ వేసుకుని తింటారు. 1/2 స్పూన్ వేసుకుని రోజు తాగొచ్చు. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సేమ్ చియా సీడ్స్ లాగే కనిపిస్తాయి ఇవి చూడడానికి కూడా, బట్ కలర్ కొంచెం డిఫరెన్స్. ఇవి వచ్చి ఫ్లాక్స్ సీడ్స్ చాలా హెల్త్కి మంచిది. ఇంకా చాలామంది స్వీట్ లాగా చేసుకుని తింటారు. ఫ్లాక్స్ సీడ్స్ అండ్ బెల్లం కలుపుకొని ఉండలు చేసుకుని తింటారు. మీరు ఇంటేక్ ఎలా ఉన్నా సరే రోజు ఒక అట్లీస్ట్ 1 స్పూన్ తినడానికి ట్రై చేస్తే చాలా మంచిది. సో ఈ 3 ఏంటంటే, నేనైతే రోజు గ్లాస్లో ఒక ఫుల్ వాటర్లో వేసుకొని ఒక అట్లీస్ట్ 5 hours సోక్ చేసుకుని 3 సీడ్స్ 1/2 స్పూన్లో వేసుకుని తాగుతాను. నేనైతే రోజు కంపల్సరీ తాగుతాను నేనైతే, అదైతే మర్చిపోను అసలు. సో ఇవేనండి నేను తినే డ్రై ఫ్రూట్స్ అన్నీ. మీకు అంటే అన్నీ తినాలి లేకపోతే కొన్నే తినాలని ఏం లేదు. డ్రై ఫ్రూట్స్ ఆర్ నట్స్ ఆర్ సీడ్స్ మీకు ఎన్ని అవైలబిలిటీ ఉంటే అన్ని రోజు తినండి, హెల్త్కి చాలా చాలా మంచిది. అండ్ నేను చెప్పిన క్వాంటిటీ తీసుకోవాలని లేదు, మీ ఇష్టం. మీకు కొంచెం వర్కింగ్ ఉమెన్ అయితే హ్యాండ్ఫుల్ ఆఫ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఎవరైనా జాబ్ చేసే వాళ్ళకి అవైలబిలిటీ లేకపోతే తీసుకుని వెళ్ళొచ్చు. నేను చెప్పా కదా, ఇది ఇలా గ్లాస్లో వేసుకుని రోజు నేను 5 hours సోక్ చేసుకుని తాగుతానని మీకు జస్ట్ చూపిస్తున్నాను. సో అలా మీరు డ్రై ఫ్రూట్స్ అయితే నేనైతే ఈవినింగ్ టైంలో 4కి తీసుకుంటాను. నేనైతే నాకు డాక్టర్ అయితే అదే ప్రిఫర్ చేయమని చెప్పింది. మీ ఇష్టం, మీ టైం బట్టి మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు ఎలా అయినా ఎప్పుడైనా తీసుకోవచ్చు. బట్ రోజు కొన్ని అయినా తినడం అసలు మర్చిపోవద్దు. అవి ఇవే తినాలి అవే తినాలని లేదు, ఏది తిన్నా మంచిదే అండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి నాకు. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్.